RRR లాంటి భారీ పాన్ ఇండియా హిట్ తర్వాత రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ నుంచి వస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాలు గేమ్ చేంజర్ దేవరా. ఎంతో ప్రెస్టీజియస్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలపై ఇద్దరు హీరోల ఫ్యాన్స్ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. రియల్ లైఫ్ లో చెర్రీ జూనియర్ ఎన్టీఆర్ మంచి ఫ్రెండ్స్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇద్దరి స్నేహానికి తగ్గట్లుగానే RRR సినిమాలో వారి పాత్రలను తీర్చిదిద్దాడు చక్కన. అయితే RRR సినిమాలో మధ్యలో ఎన్టీఆర్ రామ్ చరణ్ భీకరంగా కొట్టుకుంటారు. స్నేహం కాస్త శత్రుత్వంగా మారుతుంది. కానీ ఇప్పుడు ఇది మళ్ళీ రియల్ గా జరగబోతుందా అన్న డౌట్ ఏర్పడుతోంది. ఎందుకంటే ఈ ఇద్దరు నటిస్తున్న దేవరా గేమ్ చేంజర్ సినిమాలు బాక్స్ ఆఫీస్ మధ్య తలపడబోతున్నట్లు ఓ టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే అతిపెద్ద బాక్స్ ఆఫీస్ యుద్ధం తప్పదంటున్నారు ఫిలిం వర్గాలు. RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమాలు ఇవే కావడంతో ఈ రెండు సినిమాలు ఇద్దరు హీరోలకు చాలా ప్రెస్టీజియస్ గా మారాయి. చరణ్ ఆచార్యలో నటించినప్పటికీ ఆ సినిమాలో ఆయన హీరో కాదు, కేవలం కీలక పాత్ర పోషించాడు. దీంతో ఈ సినిమాలపై పాన్ ఇండియా లెవెల్లో అంచనాలు స్కై హైగా మారాయి. దీనికి తగ్గట్లుగానే దేవర సినిమాను కొరటాల శివ గేమ్ చేంజర్ ను శంకర్ భారీ లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ కారణంగానే ఏప్రిల్ 5న విడుదల కావాల్సిన ఎన్టీఆర్ దేవర మూవీ VFX వర్క్ కారణంగా వాయిదా పడింది. ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. గేమ్ చేంజర్ ని కూడా అక్టోబర్ రిలీజ్ చేయడానికి శంకర్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. అదే జరిగితే మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దేవర గేమ్ చేంజర్ తలపడడం ఖాయం. అదే జరిగితే ఈ మధ్య కాలంలో ది బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ క్లాష్ తప్పదంటున్నారు. చెర్రీ జూనియర్ ఎన్టీఆర్ ఎంత స్నేహంగా ఉన్నప్పటికీ RRR కారణంగా ఇద్దరి ఫ్యాన్స్ మాత్రం బద్ధశత్రులుగా మారిపోయారు. సోషల్ మీడియాలో మా హీరో గొప్ప అంటూ ఇప్పటికీ విమర్శించుకుంటున్నారు. ఇప్పుడు దేవరా గేమ్ చేంజర్ కనుక బాక్స్ ఆఫీస్ దగ్గర ఎదురుపడితే ఇక వీళ్ళ రచ్చ మధ్య గొడవ మరో స్థాయికి చేరేలా ఉందంటున్నారు. మరైపు రెండు సినిమాలు భారీ లెవెల్లో భారీ కాస్టింగ్ తో తెరకెక్కడంతో రెండు సినిమాల మధ్య అన్ని విషయాలను కంపారిజన్ వస్తోంది. ఎవరిది పై చెయ్యి అవుతుంది, ఏ సినిమా బిజినెస్ లో టాప్ లో ఉంటుందన్నది హాట్ టాపిక్ గా మారింది. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీకి చెర్రీ జూనియర్ ఒప్పుకుంటారా? తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతారా? ఒకవేళ అదే జరిగితే బాక్స్ ఆఫీస్ దగ్గర పై చెయ్యి ఎవరిది? ఈ విషయాలకు సమాధానం దొరకాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.